పన్నీర్ లవర్స్ కోసం రెండు స్పెషల్ డిషెస్ అయితే ఇవాళ మీకు చూపించబోతున్నాను. మొదటిగా పన్నీర్ పలావ్. ఈ పలావ్ కి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీని కూడా చూపించబోతున్నాను. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అలాగే పన్నీర్ పలావ్ ని సూపర్ టేస్టీగా తయారు చేసేద్దాం. వచ్చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని వేసుకుని నీళ్లతో 1-2 సార్లు శుభ్రంగా ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ట్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని వేరొక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ షాజీరా కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పులో సగానికి క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీ, అలాగే 1/2 కప్పు స్వీట్ కార్న్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 1/2 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకుని సాల్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకుని కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకుని నీళ్లను తెల్లకాగనివ్వాలి. నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేసుకుని చూసారు కదా, ఈ పన్నీర్ పలావ్ అయితే పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మంచి ఫ్లేవర్తో మధ్య మధ్యలో పన్నీర్ అలాగే స్వీట్ కార్న్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పలావ్కి కాంబినేషన్గా పన్నీర్ కర్రీని చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు నూనె వేసుకుని 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన 1/2 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి ఇంతా బాగా కలిపి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిగిలిన పన్నీర్ ముక్కలు వేసేసి బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్నే యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు మంటను మీడియంలో పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న కూరలోకి 1 స్పూన్ కసూరి మేతి వేసేసి బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఈ కర్రీ పలావ్ బిర్యానీస్లోకే కాకుండా రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. నిజంగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టుగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.